సిద్ధార్థ కాలేజీలో డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసు అధికారులు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని చౌదరిగూడ సిద్ధార్థ కాలేజీలో డ్రగ్స్పై విద్యార్థులకు యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసు అధికారులు. యూత్ మత్తు పదార్థాలకు ఎలా అలవాటు పడుతున్నారో, ఎలా తీసుకుంటున్నారో, ఎలా పాడవుతున్నారో అనే విషయంపై వీడియోలు ప్రదర్శించి విద్యార్థులకు చూపించారు. అనంతరం విద్యార్థుల చేత మత్తు పదార్థాల వైపు వెళ్లము అని ప్రతిజ్ఞ చేయించిన పోలీసు అధికారులు. ఈ సందర్భంగా రాచకొండ డీసీపీ నార్కోటిక్స్ బి రమేష్ మాట్లాడుతూ, చాలా వరకు యూత్ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. కావున మీ చుట్టుపక్కల డ్రగ్స్ విషయంలో సమాచారం తెలిసి ఉంటే వెంటనే 1908కి సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్, పోచారం ఐటీ కారిడార్ సిఐ బి రాజు, ఎస్ఐ నాగేశ్వరరావు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. Especially the youth, so that the youth of India can live drug free, and they can become creative and important members of this society. Today we pledge that we will stay away from drugs and live a healthy life. Thank you. సిద్ధార్థ కాలేజీలో ఫార్మసీ మరియు పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంల సందర్భంగా మేము ఆ స్టూడెంట్స్కి వచ్చి డ్రగ్స్ వల్ల వాళ్ళకి కలిగే దుష్పరిణామాలు ఏదైతే ఈ స్టూడెంట్స్ యూత్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కాబట్టి మా యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున వచ్చి వాళ్లకు డ్రగ్స్ వల్ల వచ్చే లాభ నష్టాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలంతా బాగా చక్కగా విన్నారు. అదేవిధంగా మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే యూత్ ఎక్కువగా ఈ డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు కాబట్టి దయచేసి ఈ డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా 1908కు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళ సమాచారాన్ని సీక్రెట్గా ఉంచుతాం. అదేవిధంగా మనం దాన్ని డ్రగ్ అరికట్టాలంటే ప్రతి ఒక్కరి సహాయం అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతూ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే 1908కి తెలియపరచాలని కోరుతాం.